అందరికి ఓం ఉమ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవ. మనము గత వారము క్షీరసాగర మదనం జరిగినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని రాక్షసులకి దేవతలకి పంచివ్వడం కోసం శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంతో వచ్చి ఆ అమృతాన్ని రాక్షసులకి మాత్రమే పంచి, సారీ సారీ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి రాక్షసులకి లేకుండా ఆయన చేశారు. ఎందుకంటే రాక్షసులకి ఇస్తే వాళ్ళ అమరత్వాన్ని పొందితే మొత్తం లోకమంతా ఆ ఇబ్బందికి గురవుతుందని భావించి వాళ్ళకి లేకుండా చెయ్యాలని చూసి అతను దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచారు. అమృతాన్ని పంచేది అయిపోయిన తర్వాత ఆ మహావిష్ణువు తన రూపాన్ని చాలించి, అప్పటికి 2 రూపాలలో ఉన్నాడు ఆయన. అక్కడ ఏమంటే కూర్మ అవతారంలో మందర పర్వతాన్ని మీద పెట్టుకొని ఉన్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహిని అవతారంలో ఉన్నారు. 2 అవతారాలను కూడా చాలించి గరుడి పైన వైకుంఠానికి ఆయన వెళ్ళిపోయారు. మనము అక్కడి వరకు చెప్పుకున్నాం గత వారంలో. ఆ తర్వాత దేవాసుర యుద్ధం జరుగుతుంది. దేవాసుర యుద్ధంలో దేవతలే గెలుస్తారు. రాక్షసుల రాజు బలిచక్రవర్తి, రాక్షసులు ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వాళ్ళు పొందలేదు కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు ఓడిపోయినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఈ ఉమ్, ఇది వీరిద్దరి మధ్య అంటే శివుడికి అలాగే విష్ణువుకి వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ మోహం అనేది ఎలా వచ్చింది అనేది మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం అనమాట. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ మోహం వలన వచ్చేటువంటిది ఏంటంటే మనకి అయ్యప్ప జననం అనేది జరగబోతుంది. ఒక రోజున నారదుడు అంటే కొన్ని కొన్ని చోట్లనేమో శివుడే అడిగినట్టుగా కొంతమంది చెప్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని గ్రంథాల్లో నారదుడే. ఎందుకంటే ఆయన ఆ ఆ మహావిష్ణువు యొక్క లీలలన్నిటినీ ఆ, అమలు చేయడానికి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి చెప్పాలో, ఎక్కడెక్కడ ఏమేమి చెయ్యాలో అవన్నిటిని ఆయన ఏం చేసేవాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ద్వారా అవి జరిగేటట్టుగా చేసేటువంటి బాధ్యత నారదుడిది. ఒక రోజున నారదుడు కైలాసానికి వెళ్ళాడు. శివుడు పార్వతి ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటున్న సమయంలో నారదుడు అక్కడికి వెళ్ళి, ఏమయ్యా, ఆ క్షీరసాగర మదనం అప్పుడు హలాహలం వస్తేనేమో అందరు దేవతలందరూ, బ్రహ్మ విష్ణు అందరూ నీ దగ్గరకు వచ్చారు. హలాహలం రాగానే నిన్ను ప్రార్థించారు. నువ్వు హాలాహలాన్ని మొత్తం నువ్వు తీసుకొని నువ్వు ఆ, కంఠంలో పెట్టేసుకున్నావు. ఆ తర్వాత ఆ, క్షీరసాగర మదనంలో అనేక సంపదలు వచ్చాయి, చాలా ఉద్భవించాయి. కానీ నీకు ఏమైనా ఇచ్చారా? నువ్వేమో ఏమి అడగవు, నీకేం అవసరం లేదు. కానీ వాళ్ళైనా నీకు ఇదిగో అని నీకేమైనా తెచ్చిచ్చారా? ఆ దేవతలు రాక్షసులే పంచుకున్నారు. అలా నీకేమి ఇవ్వలేదు కదయ్యా. సరే అదైనా ఇవ్వకపోతే పోనీలే. కానీ చివరిలో ఒకటి భలే జరిగింది, అద్భుతము. అదేంటంటే ఆ మహావిష్ణువు దేవతలకి రాక్షసులకి అమృతం పంచడం కోసం జగన్మోహిని రూపంలో వచ్చాడు. ఎంత అద్భుతంగా ఉందో ఆ రూపము. ఆ రూపంలో వచ్చి అమృతాన్ని అందరికి పంచాడు దేవతలందరికీ. అంటే అంత అద్భుతంగా ఉందా, మా పార్వతీదేవి కంటే కూడా అద్భుతంగా ఉందా ఆ రూపము అని అడుగుతాడు ఆయన. ఎందుకనంటే ఆయన ఉద్దేశం కాదండి, సమస్త ప్రపంచంలో ఆ పార్వతీదేవి కంటే మించినటువంటి రూపము, లావణ్యము, సౌందర్యము ఇంక ఏవైనా వర్ణనలు ఉంటే అన్ని ఆమె తప్ప ఇంకొకరికి లేదు. అంతటి ఆ, అద్భుతమైనటువంటి రూపం అన్నమాట మాది. మా పార్వతి కంటే అంత అందమైనటువంటి రూపం ఉందంటే అంత అందమైన పార్వతికి మించిన అని నేను చెప్పట్లేదు. పార్వతితో సాటి అయినటువంటి రూపాన్ని కలిగి ఆ విష్ణువు ఆ
అమృతాన్ని అందరికి పోసాడు దేవతలందరికీ అని చెప్తే, అప్పుడు శివుడికి అనిపిస్తుంది నేను ఆ రూపాన్ని చూడాలి అని. అంటే ఇక్కడ ఏమంటారంటే అన్ని ఇప్పటి వరకు విష్ణు యొక్క లీలలన్నిటిలోనూ మనం చెప్పుకున్న అవతారాలన్నిటిలోనూ అన్ని మనం పురుష అవతారాలే చెప్పుకున్నాం. ఫస్ట్ నుంచి వచ్చే పురుష అవతారంలో కొంత జంతు అవతారం కనిపించినవి మనకు ఉన్నాయి. ఏమంటే నరసింహస్వామి అవతారం అలాగే ఉంది. ఆ ఆ, ఇప్పుడు వరాహ అవతారము, కూర్మ అవతారము, కొంత జంతువు ఉంది, కొంత పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు కొన్ని పూర్తిగా పురుష రూపంలోనే ఉన్నాయి. అయితే నేను మహిళ స్త్రీ రూపాన్ని ధరించినటువంటి రూపాన్ని నేను విష్ణుమూర్తి దగ్గర నేను చూడలేదు, కాబట్టి నేను వెళ్ళి చూస్తాను అని చెప్పేసి పార్వతీదేవిని ప్రమద గణాలని తీసుకొని ఆయన కైలాసం నుంచి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఎక్కువ మంది ఏం చెప్తారంటే ఆయన ఒక్కడే వెళ్ళినాడేమో అన్నట్టుగా చెప్తారు. పక్కన పార్వతీదేవితో పాటు ఆయన బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అక్కడ వైకుంఠంలో ఆ తండ్రి ఆ మహావిష్ణువు ఎంత చక్కగా ఆ వైకుంఠం అంతా, నేను మీతో అన్నాను మనము ఒక్కసారి మీకు ఎప్పుడైనా వీలు చూసుకొని ఆ జనవరి నెలలో ఆ వైకుంఠ ఏకాదశికి మనకు 10 రోజులు ఇస్తున్నారు కదా, ఒక్క రోజు వచ్చి చూసినారంటే, ఒక్కసారిగా నాకు మొన్న తిరుమలకి వెళ్ళినప్పుడు వైకుంఠంలో వైకుంఠ ఏకాదశికి ఎంత అద్భుతంగా ఉంది, ఇదే వైకుంఠమేమో అనిపించింది అనమాట. అంత బాగుంది ఆ వైకుంఠం. అక్కడికి వెళ్ళి ఆయన విష్ణుమూర్తితో చక్కగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ముందు సంభాషణ బాగున్నారా ఇవన్నీ మాట్లాడుకుంటూ, ఏం సహోదరి బాగున్నావా అని పార్వతీదేవిని ఆయన కుశల ప్రశ్నలు వేసి చక్కగా కూర్చొని వాళ్ళకి ఏవో మనం గద పెడుతున్నట్టు ఆతిథ్యం చేస్తాం కదా, అలా ఆతిథ్యం చేసిన తర్వాత ఏమయ్యా ఏదో పని మీద ఇటు వచ్చారు, ఏంటి విశేషాలు ఏంటి అని అడిగితే, అప్పుడు శివుడు ఏమంటాడంటే, నువ్వేమో మోహిని అవతారం ఎత్తినావంట, జగన్మోహిని అవతారం, నీ అవతారం చూడాలని వచ్చాను అంటే, సరే నీ కోరిక సబమైనదే, కోరిక ఎప్పుడు వచ్చినా కోరికను తీర్చుకోవాలి, నీ కోరికను నేను తీరుస్తాను, ఆగవయ్యా కొద్దిసేపు అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతూనే మహావిష్ణువు అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే మనము ఈ అతిథి వచ్చినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము, వెళ్ళి మనం వాళ్ళకి ఏమైనా అందియాల్సినవి ఏమన్నా ఉంటే అందించడానికి మళ్ళీ లోపలికి వెళ్తాం, అవి తెచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, అక్కడే ఉండము, అవి తెచ్చి పెట్టాలి కదా, అవి లేదా అంటే టీ అనో స్నాక్స్ అనో ఇవ్వడానికి వెళ్తాం. అలాగే ఆ స్వామి కూడా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన ఆయన వెంటనే అతను మోహిని రూపాన్ని తీసుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ నేనేం చేశానంటే, ఇది నేనంత ప్రావీణ్యురాలిని కాదు, నాతోటి అయ్యప్ప హరిహరులు ఇద్దరు చెప్పిస్తున్నారు ఇది. ఆ వాళ్ళకి నేను అనంతకోటి వందనాలను తెలియజేసుకుంటున్నాను. నేను లలితోపాఖ్యానము మళ్ళీ చదివాను దీనికోసము. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన కథలో కనిపిస్తా ఉన్నాయి అనమాట. లలితోపాఖ్యానంలో ఆ ఈ జననం గురించి చదివాను. మామూలుగా మనకు భాగవతంలో కొంతే ఉంది. సరే భాగవతంలో కొద్దిగా ఉంది కదా, మళ్ళీ ఇంకెక్కడైనా కనిపిస్తుందేమోనని బ్రహ్మాండ పురాణం చదివాను. అలాగే స్కంద పురాణంలో స్వామి గురించి ఉందని చెప్పి స్కంద పురాణం చూశాను. తర్వాత లలితోపాఖ్యానంలో కూడా ఉంది అని చెప్పేసరికి లలితోపాఖ్యానం చూశాను అనమాట. ఇందులో లలితోపాఖ్యానంలో ఏం రాశారంటే, లలితోపాఖ్యానం ఎవరికి చెప్పినారనే దాంట్లో మనం ముఖ్యం ఏం చెప్పాలి, ఏం ఆలోచించామంటే, ఏం తీసుకుంటాము అంటే, లలితోపాఖ్యానం అనేటువంటిది విష్ణువు హయగ్రీవ అవతారములో ఉండి అతను అగస్త్యునికి ఈమె గురించి చెప్తున్నాడు, లలిత గురించి చెప్తున్నాడు. లలిత సహస్రనామాలు కూడా ఆయనే చెప్పాడు అగస్త్యునికి ఆ లలితోపాఖ్యానంలో. అంటే ఆయనే చెప్తున్నాడు, నేను లలితాదేవిని ఆ, స్మరించాను, ఆ మోహిని అవతారం ఎత్తాలి అంటే నేను ఆయనని మోహింపజేసేంత శక్తి నా దగ్గర లేదు. ఆయనేమో అడిగారు చక్కగా, నాకు నిన్ను మోహిని రూపంలో చూడాలి అని. మరి దేవత రాక్షసులకి మోహిని రూపంలో వచ్చి వాళ్ళను మోహింపజేయగలుగుతాను, కానీ శివుణ్ణి మోహింపజేసే శక్తి నా దగ్గర లేదమ్మా. ఆయన మన్మధుడినే కాల్చిన వాడు, మోహం అనేది లేకుండా చేసుకున్నవాడు. నీ కోసం ఆయన మన్మధుడు బాణాలు వేస్తే మన్మధుడినే కాల్చి బూడిద చేశాడు, ఆయనకి ఏ క్షణంలో మోహం అనేది రాదు. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు నేను మోహింపజేయాలని చెప్పి నా దగ్గరకు వచ్చి ఆయన నన్ను అడిగాడు తల్లి, మరి నన్ను ఏం చేయమంటావమ్మా అని చెప్పేసి ఆయన ఆ పార్వతీదేవిని స్మరించాడంట. ఇక్కడ ఏం తీసుకుంటామంటే హయగ్రీవ అవతారంలో ఉన్న మహావిష్ణువే ఆ విషయాన్ని తనే డైరెక్ట్ గా చెప్తున్నాడు. నే ఆమెని
స్మరించాను. ఆమె స్మరిస్తే ఆమె నాకు అనుగ్రహం ఇచ్చిన తర్వాత నేను అప్పుడు మోహిని రూపాన్ని తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి జగన్మోహిని వేరు. ఇప్పుడు ఈ మోహినిని ఏమంటామంటే శివమోహిని అని అంటాం అనమాట. అంటే శివుణ్ణి మోహింపజేసేటువంటి శక్తి అమ్మవారికి తప్ప ఇంకెవరికి లేదు కాబట్టి నేను ఆమెని స్మరించుకొని ఆమె రూపాన్ని నేను తీసుకున్నాను అంటున్నారు. ఇక్కడ ఆమె రూపాన్ని అతను తీసుకున్నాడు అనే చెప్పే దగ్గర ఒక అంటే లలిత సహస్రనామంలో ఒక పదము అలాగే ఇంకా కొన్ని చోట్ల ఉంది. అది ఒకటి చదువుతాను. యా ఉమా సా స్వయం విష్ణువు. అంటే విష్ణువు అమ్మవారి ఇద్దరిది ఒకటే తత్వము. యా ఉమా సా స్వయం విష్ణువు అనేది అంటే ఇద్దరు ఒకటే అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు. అలాగే పద్మనాభ సహోదరి అని ఆమెకు సహస్రనామాలలో ఒక నామం ఉందంట. పద్మనాభ సహోదరి అని విష్ణువు యొక్క సహోదరిగా ఆమెని తీసుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు ఒకరికొకరు ఎప్పుడు ఉంటారు. ఇద్దరు మాత్రమే రూపాలు తీసుకొని వస్తున్నారు ఈ భూలోకంలోకి. తీసుకుంటే రూపం ఎవరు తీసుకుంటున్నారు? విష్ణువు తీసుకుంటున్నారు రకరకాల రూపాలు. అలాగే ఇందులో తీసుకుంటే శక్తి స్వరూపంలో అమ్మవారే రూపాలు తీసుకొని ఈ లోకంలోకి వచ్చి అన్ని సంహారాలు చేస్తుంది తప్ప ఇంకెవరు తీసుకోవట్లేదు రూపాలు. వాళ్ళిద్దరే రూపాలు తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరే ఇలా రావడం వెళ్ళడము అవతారాన్ని ఆపడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నటువంటిది అనమాట ఇందులో లలిత ఉపాఖ్యానంలో మనకి కనిపిస్తుంది. ఆ విధంగా ఆయన శివమోహిని రూపాన్ని ధరించాడు. ఎవరి అనుగ్రహంతో? అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆమెని స్మరించుకొని తల్లి నువ్వు తప్ప ఆయనను మోహింపజేసే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు నీ ద్వారా నేను ఆయనను మోహింప చేయాలి ఇప్పుడు అని చెప్పినప్పుడు ఆ తల్లి యొక్క అంశ అంటే ఆ శ్రీ రూపము ఆ తల్లి యొక్క అంశ వెళ్ళి ఆయనలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన మోహిని రూపాన్ని ధరించాడు. అంత అద్భుతంగా ఆ మోహిని రూపం ఉంది అంటే మనకి భాగవతంలో ఆయన ఏమంటాడంటే ఎవరు నువ్వు? నేను ఎప్పుడు నిన్ను ఎక్కడా చూడలేదు. అసలు నేను ఇప్పటి వరకు నిన్ను ఎక్కడా చూడలేదు. ఇంత అందంగా ఉన్నావు జవరాల నువ్వెవరు అని చెప్పేసి ఒక్కసారిగా శివుడు అడుగుతాడు. అప్పటి వరకు విష్ణువు ఎక్కడికి పోయాడా ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తున్నటువంటి శివుడు మనం కదా మన వాళ్ళు కనిపించినప్పుడు ఇంట్లో ఏం చేస్తాము? చుట్టుపక్కల చూస్తాం, సెల్ఫ్ల్లో ఏమున్నాయా ఏంట అబ్జర్వ్ చేస్తాం. అలాగే ఆ శివుడు కూడా విష్ణువు ఎక్కడికి వెళ్ళాడా ఇంకా రాలేదేంటి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు కదా అని చెప్పి ఆయన అక్కడికి ఇక్కడికి చూస్తూ ఉంటే పక్కనే విరజా నది తీరంలో మహా ఉద్యానవనం ఒకటి ఉంది. ఆ ఉద్యానవనంలో చక్కని మధుర స్వరమైనటువంటి మృదు స్వరమైనటువంటి ఒక పాట ఆయనకు వినిపిస్తా ఉండింది. పాట వినిపిస్తుంది ఎక్కడా అని చెప్పి ఆయన పక్కకు తిరిగి చూడగానే ఆ ఉద్యానవనంలో శివమోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కనిపించారు. అప్పుడు ఆయన ఇంత అందంగా ఉంది ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అంటే పక్కన పార్వతీదేవి ఉంది. మనం అక్కడ మళ్ళీ ఆయనని ఇంకొక రకంగా ఆలోచించడానికి లేదు. పక్కన పార్వతీదేవి ఉంది, ప్రమదగణాలు కూడా ఉన్నాయి. ఉన్నా కూడా ఆయన ఇంత అందంగా ఉందే ఈ రూపము ఇంత అందంగా ఉంది అని చెప్పి ఈయన వెళ్తాడు అక్కడికి ఉద్యానవనంలోకి వెళ్ళి. ఆమె రకరకాల వేస్తుంది. అంటే ఇప్పుడు విష్ణువు కదా ఆయన కావాలని ఈయన రూపాన్ని మోహింపజేయడం కోసం వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఈ ఈ రూపంతో ఆయనని మోహింప చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ వస్తుంది అనమాట. అందుకోసం ఇది ఆయన ఏం చేశాడు? ఆ రూపంలో ఈయనను ఇంకా మోహింపజేయడం కోసము బంతి పువ్వు తీసుకొని ఎగిరేసుకొని అది కింద వేసుకొని అటేసుకొని ఇటేసుకొని ఆయన యొక్క రూపం అంతా ఆయనకి కనపడేటట్టుగా ఆ యొక్క చూపులతోటి ఆ కొంటె చూపులతోటి ఆయనని అలా మోహింప చేస్తూ ఉన్నాడు. ఆ శివమోహిని రూపంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు. శివుడు వెళ్ళి మాట్లాడాడు. నువ్వెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏంటి అని మాట్లాడిన తర్వాత ఆ మోహిని ఆయనని తీసుకెళ్తూ ఉంది. ఆయన ఎక్కడికి ఆమె శివమోహిని రూపంలో ఉన్నటువంటి ఆమె ఎక్కడికైతే వెళ్తుందో అదే రూట్ లో శివుడు కూడా ఆమె కోసం వెళ్తున్నాడు. అలా ఎలా అడవి వరకు తీసుకెళ్ళాడు, అరణ్యంలోకి వరకు తీసుకెళ్ళాడు. అరణ్యంలో వరకు కూడా శివుడు వెళ్ళాడు. ఒకానొక టైంలో ఆ మోహిని పట్టుకున్నాడు, జుట్టు పట్టుకొని అంటే వెళ్తూ ఉన్నాడు. ఆయన పట్టుకున్నాక ఆమెని కౌగిలించుకున్నాడు. ఆమెతో కౌగిలించుకొని ఆమెతో ఉండాలి అని అనుకున్న సమయానికి ఆయనకి మనసుకి ఆమె మీద కోరిక కలిగింది. ఆ సమయంలో ఆయనకి రేతస్ఖలనం అయ్యింది. ఆ రేతస్ఖలనం ఎప్పుడైతే అది ఆ వీర్యం ఎప్పుడైతే భూమి మీద పడిందో ఆ పడినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా బంగారు
బంగారుమయము వెండిమయంగా అయ్యింది అని చెప్పేసి మనకి ఇంతవరకు చెప్పి భాగవతం ఆపేశారు. భాగవతంలో ఇంతవరకే ఉంది. ఇంకా మనకు కంటిన్యూ చేయలేదు భాగవతంలో ఆ స్వామి విషయం. అందువలన ఇప్పుడు ఏమైందంటే, నేను ఇంకా ఇంత నెక్స్ట్ కంటిన్యూషన్ మనకి ఈ స్వామి గురించి ఎక్కడ ఉంది అని చెప్పి ఇవన్నీ చూసినప్పుడు మనకి లలితోపాఖ్యానంలో మళ్ళీ ఇక్కడ మనకి కంటిన్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్వామి ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క మోహావేశంలో అక్కడ ఆ రేతస్ఖలనం అయ్యి అక్కడ పడినటువంటి ఆ బిడ్డ ద్వారా అక్కడ ఆ బిడ్డను ఆ, జన్మించిన తర్వాత విష్ణువు ఏమో తన మెడలో ఉన్నటువంటి మణిహారము అంటే శివమోహిని రూపంలో ఉన్నప్పుడే తన మెడలో ఉన్నటువంటి మణిహారం తీసి ఆయనకు వేయడం జరుగుతుంది. అందువలన ఆయన్ని మణికంఠుడు అన్నాం. నెక్స్ట్ ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి భూతనాథుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు. ఆ భూతాల అందరికీ అధిపతి ఆయన, అందుకని భూతనాథుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు. అలాగే శివుడు వచ్చి శాస్త్ర అని పెట్టాడు, ధర్మశాస్త్ర ఆయన పేరు. అయ్యప్పని ఇంకొక పేరు ఏమంటామంటే ధర్మశాస్త్ర, అంటే ఆ ధర్మానికి ఆయన అధిపతి అనమాట, అంటే శాసించేవాడు, ధర్మం ఎప్పుడూ నిలబెట్టేటువంటి వ్యక్తిగా ఆయనని మనం చెప్పుకుంటాం. భూతనాథుడు, మణికంఠుడు, ధర్మశాస్త్ర, ఈ మూడు మనకి కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనకి అయ్యప్ప జన్మించడం అనేది జరిగిందనమాట. ఈ అయ్యప్ప ఎప్పుడైతే జన్మించాడో ఈయన ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, హరిహరులు ఇద్దరు ఒకటే అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. ఈ హరిహరులు ఇద్దరు ఒకటే అని చెప్పడానికి మనకు శంకర భగవత్పాదులు వారు శివానంద లహరిలో ఒక పద్యాన్ని రాశారు. వాళ్ళిద్దరికి జన్మించినటువంటి వ్యక్తే ఈ అయ్యప్ప అని చెప్పడంలో ఆ పద్యం యొక్క అంటే బలము మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఆ పద్యం ఒక్కసారి చదువుతాను. బాణత్వం వృషభత్వ మర్దవ పుష భార్యత్వ మార్యాపతే భూనిత్వం సకిత మృదంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాద నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగోహ పూజ్యాత్ పూజ్యతర స్వ ఏవహిం నచేత్ కోహి తదన్యోధిక. అంటే అర్థం ఏంటంటే, ఆ నారాయణునికి నువ్వంటే ఎంత ఇష్టం పరమేశ్వర, ఎప్పుడు నీ దగ్గరే ఉండాలని నువ్వు యుద్ధానికి బయలుదేరితే నీకు బాణం అయ్యాడు. ఫస్ట్ పదం ఏంటంటే బాణత్వం వృషభత్వ అని ఫస్ట్ పద్యంలో లైను. నీకెప్పుడు నీతో పాటే ఉండాలి, నువ్వు యుద్ధానికి వెళుతుంటే నీతో పాటే ఉండాలని నువ్వు బయలుదేరేటప్పుడే నీకు బాణం అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా ఆయన యొక్క స్వరూపమే, ఆయన యొక్క సంభూతుడే, కారణ సంభూతుడే. అంతేకాదయ్యా, ఆయనే శ్రీగా మారి భార్య నీలో అర్ధ భాగాన్ని తీసుకున్నాడు. పార్వతీదేవి స్వయంగా విష్ణు స్వరూపిణి అని చెప్పి మనకి శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు, శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. దీని ప్రకారము వాళ్ళిద్దరు శివమోహిని అంటే ఆ నారాయణిని ఎవరైతే పార్వతీదేవి ఉన్నారో ఆమె రూపాన్ని ఈయన తీసుకొని ఆ తండ్రిని మోహింపజేసి ఆ విధంగా అయ్యప్ప పుట్టే విధంగా ఈ అంత కథంతా నడపడం జరిగింది. ఆ విధంగా ధర్మశాస్త్ర, అయ్యప్ప, భూతనాథుడు జన్మించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఏ ఒక పాట చిన్నప్పుడు మేము పాడుకునే వాళ్ళం. అంటే పాట కొండలోన కొలవైతివో స్వామి, కొనలోన చిక్కుకుంటివో, 40 దినములు భక్తిగా నిన్ను పూజించెదము అయ్యప్ప, అయ్యప్పో స్వామియో శరణం శరణం అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ పాట చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పూజలో పాడేటప్పుడు కొద్దిగా లైన్స్ గుర్తున్నాయి అనమాట. ఈ విధంగా అయ్యప్ప జననం అనేది ఫాల్గుణ మాసంలో ఉత్తర నక్షత్రంలో ఆయన జన్మించడం జరిగింది. ఇక్కడి వరకు మనము అయ్యప్ప జననం అనేది ఏ రూపంలో తీసుకున్నారు, ఏ విధంగా వచ్చారు అనేది చెప్పుకున్నాం. ఆ తండ్రి ఇక్కడ మనకి కొంతమంది ద్వారా వచ్చినటువంటి సందేహాలు ఏమిటి అనేది మనము ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, అయ్యప్ప జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు, ఈ కాలాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత ఆ తర్వాత జగన్మోహిని రూపము కూడా అమృతత్వం
దేవతలకి పంచిన తర్వాత దానిని కూడా ఆయన వదిలేసిన తర్వాత ఆ రూపాన్ని కూడా వదిలిన తర్వాత శివుడు అడిగినాడని ప్రత్యేకంగా శివమోహిని అవతారాన్ని తీసుకొని ఈ విధమైనటువంటి దానిలో ఆ స్వామికి శివుడికి విష్ణుమూర్తికి మధ్య వచ్చినటువంటి ఆ మోహముతో వాళ్ళకి అయ్యప్ప జన్మించాడు అనేసి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము అంటే, ఇప్పుడు ఈ రూపంలో కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం. అయ్యప్ప జననం అనేది జరిగింది. మరి ఈ అయ్యప్ప ఏ అయ్యప్ప అని చెప్పేసి ఏ మోహిని రూపంలో నుంచి వచ్చాడు ఈయన అనేది కొంతమందికి కొన్ని రకాలైన సందేహాలు ఉన్నాయి. నేనేం చేశాను, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని అడిగాను. మీరు అయ్యప్ప మాల మీరు వెళ్ళొచ్చారు కదా, మీకు అక్కడ ఏమేమి కథలు ఉన్నాయి, ఏం చెప్పారు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, భస్మాసురుడి మీద స్వామి భస్మాసురుడికి స్వామి వరం ఇచ్చాడు. ఆ వరం ఇచ్చినప్పుడు భస్మాసురుడు ఏం చెప్పాడంటే, నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు చనిపోవాలి అని చెప్పేసి అడగడంతో అప్పుడు భస్మాసురుడికి తదాస్తని పరమశివుడు ఆయనకి ఆ ఆ వరం ఇచ్చేశాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే భస్మాసురుడు, ఆ నువ్వు ఇవాళ వద్దా అని ఆలోచిస్తూ ఇచ్చావు నాకు, కాబట్టి ఇది పని చేస్తుందో లేదో నేను చూడాలి కదా, అందుకని ముందు నేను నీ తల మీద చేయి పెట్టి చూస్తాను, నువ్వు అంతమైపోయినావంటే భస్మం అయిపోయినావంటే నా నువ్వు ఇచ్చిన వరం నాకు నిజం అని చెప్పి నమ్ముతాను అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తాడు, శివుడి మీద చేయి పెట్టడానికి వెంట పడతాడు. అప్పుడు శివుడు ముందు పరిగెత్తుతూ ఉన్నాడు, ఈయన భస్మాసురుడు వెనక ఆయన వెంటబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, శివానంద లహరిలో శంకరాచార్యులు వారు ఏం చెప్పాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెన్నంటి ఉంటాడనమాట. అట్లాంటి ఆ మహావిష్ణువు ఇది గమనించి శివునికి ఇబ్బంది అవుతుందని భావించి శివుడికి భస్మాసురుడికి మధ్యలో అప్పటికప్పుడు ప్రత్యక్షమవుతాడు ఆయన మోహిని రూపంలో. అది భస్మాసురుణ్ణి మోహింపజేయడానికి కోసం వచ్చినటువంటి మోహిని రూపం. దీనిని ఏమంటాం, భస్మ మోహిని అంటామంట. ఇందాక జగన్మోహిని ఫస్ట్ అమృతం పోసినప్పుడు, ఇప్పుడు భస్మ మోహిని. అలా భస్మమోహిని అవతారంతో వచ్చి సరికి భస్మాసురుడు ఈమెను చూడగానే, ఈ రూపాన్ని చూడగానే పరమశివుని వదిలేసి ఈమె వెంటే పడతాడు. ఎంత అందంగా ఉన్నావు, ఎంత బాగున్నావు, నువ్వు నాతో పాటే ఉండు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అలా తనతో పాటే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆ భస్మాసురుడు ఆమె మీద మోహంతో ఆమెతోనే తిరుగుతూ ఆమెతో చెప్పినట్టే చేస్తానని చెప్పడంతో ఆ మహావిష్ణువు ఇతన్ని అందం చేయాలి కాబట్టి, నువ్వు ఇలా కాదు, మంచిగా లేవు, అంత జుట్టంతా ఉండి గడ్డమంచ పెంచుకొని తపస్సు చేయడానికి కూర్చున్నావు కదా, ఏం బాగలేదు నీ అవతారము, అంత శుభ్రంగా ఉండాలి, చక్కగా స్నానం చేసి నువ్వు అందంగా వస్తే నేను ఖచ్చితంగా నిన్ను వరిస్తాను అని చెప్పేసి నువ్వు స్నానం చేసి రమ్మని చెప్తుంది. స్నానం చేసి వస్తాడు. స్నానం చేసి వచ్చినాక ఆమెతో పాటు ఈయన నాట్యం, ఇదిగో నేను ఇలా చేస్తున్నాను, నువ్వు ఇలా నాట్యం చెయ్యి అని చెప్తూ ఆ నాట్యంలో ఆమె మోహిని రూపంలో ఉన్న ఆయన తలపై చేయి పెట్టేపిస్తుంది. ఆమె తలపై చేయి పెట్టి చేసేటప్పుడు ఈయన కూడా తలపై చేయి పెడతాను, ఆయన భస్మం అయిపోతాడు. ఆ శివుడు అక్కడ వెళ్ళేసి, నాకు వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను, ఆ శివుడు అక్కడ పక్కన ఉన్నటువంటి చెట్టు తొర దగ్గర దాక్కొని ఉంటాడు ఇదంతా జరిగేటప్పుడు. అంత అయిపోయినాక భస్మాసురుడు భస్మం అయిపోయిన తర్వాత ఆయన పరమశివుడు బయటికి వచ్చి ఈ ఈ రూపాన్ని మోహింపజేశాడు. ఆయన ఈ రూపాన్ని మోహించినాక ఈ విష్ణుమూర్తితో వెంట ఈ శివుడు కూడా వెంటబడము, ఆ విధంగా వెంటబడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ మోహంతో ఆయనకి వీరస్ఖలనం అవడము, ఆ రేతస్ఖలనం అయినప్పుడు ఆ అయ్యప్ప జన్మించినాడు అని చెప్పేసి వాళ్ళు అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి కథనం ఇది. అంటే ఇక్కడ మోహిని రూపంలో మనం ఇప్పుడు జగన్మోహిని రూపం చూసినాము, భస్మాసుర మోహిని చూసాం. కానీ ఇందాక లలితోపాఖ్యానంలో మనం చెప్పుకున్న మోహిని ఎవరు, శివమోహిని. ఆమె శివమోహిని రూపంలో మనకి అయ్యప్ప జన్మించినాడని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక మోహిని రూపం ఒకటి ఉంది. అంటే మోహిని రూపాలు మనకు తక్కువ ఉన్నాయి, వాటిలో ఇది. ఇప్పుడు ఏంటంటే ఋషి మోహిని అని ఒక అవతారం ఉంది. పరమశివుడు మోహిని రూపాన్ని తీసుకొని దారుకా వనంలో భిక్ష కోసం వెళ్తాడు. దారుకావనంలో భిక్ష కోసం వెళ్ళినప్పుడు అక్కడ దారుకావనంలో ఎవరుంటారు, అందరు కూడా మునీశ్వరులు మాత్రమే ఉంటారు దారుకావనంలో. అందరు మునులు, ఆ మునులు ఋషులు వాళ్ళందరూ ఎల్లవేళలా ఆ తపస్సులో ఉంటూ స్వామిని స్మరించుకుంటూ ఉండేవాళ్ళు తప్ప ఇంక ఇతర ధ్యాస వాళ్ళకి ఉండదు.
భార్యలతో పాటే ఉంటారు. భార్యలు వచ్చి వాళ్ళకి సేవ చేసుకుంటూ ఆ గృహస్థ ధర్మంలో వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఆ దైవ ధ్యానంలోనే ఉంటారు. అలాంటి ఈ దారుకావనంలోకి పరమశివుడు భిక్ష కోసం వెళ్ళాడు. భిక్ష కోసం వెళ్ళిన వాడు ఎలా మోహిని రూపంలో వెళ్ళాడనమాట. ఆ మోహిని రూపాన్ని తీసుకొని ఋషి మోహిని అంటాం. అంటే ఆ స్త్రీ రూపం తీసుకోలేదు ఇక్కడ. మోహిని రూపం అంటే ఋషి మోహిని అన్నాం. అంటే పురుషుడిగానే ఉన్నాడు, కానీ చాలా అద్భుతమైనటువంటి అందగాడిగా ఆయన ఉన్నాడు అనమాట. ఈ సమయంలో ఈయన ఎప్పుడైతే వెళ్ళిన సమయం ఏంటిది అంటే ఆ దారుకావనంలో ఉన్నటువంటి ఆ ఋషులందరూ కూడా ఆ స్నానానికి వెళ్ళి ఉన్నారు. వీళ్ళెవరు లేరు ఆ సమయంలో. ఇక్కడ ఋషుల యొక్క భార్యలు మాత్రమే ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు. ద్వారకావనంలో అందరూ ఉన్నారు. వాళ్ళు అంటే అందరూ ఆ తపస్సు చేసుకునే వాళ్ళు కాబట్టి పక్కనే అందరివి గృహాలు ఉన్నాయి. ఈయన వెళ్ళి భగవతి భిక్షాందేహి అని అడిగినప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఆయనకి భిక్ష వేయడానికి వచ్చారు. భిక్ష వేయడానికి వస్తే చూశారు ఈయన రూపాన్ని. వాళ్ళు చూసి మోహించారనమాట. మోహించి, స్వామి ఎవరు మీరు? ఇక్కడికి వచ్చారు, మా వాళ్ళు ఎవరు లేరు, ఈ సమయంలో మీరు వచ్చారేంటి అని అడిగితే నేను భిక్ష కోసం వచ్చానంటే, భిక్ష కోసం వచ్చిన వాళ్ళు మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇలా వస్తే మాకు ఇబ్బంది కాలేదా, మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పేసి ఆయనను అడుగుతారు. అడిగితే అదేం లేదు, నేను భిక్ష కోసం ఎందుకు వచ్చాను అంటే నా సతీదేవి దక్షయజ్ఞంలో ఆమె ఇలా మరణించింది, నాకు ఇప్పుడు సతీదేవి లేదు, మరి నాకు భిక్ష అవసరమైంది, నాకు వండి పెట్టే వాళ్ళు లేక నేను భిక్ష కోసం వచ్చాను అని చెప్తాడు ఆయన. అయ్యో అని చెప్పేసి, ఇంత అద్భుతమైన రూపము నీకు, భిక్ష కోసం నువ్వు బయటికి వచ్చావా, మేమే నీ వెంట వస్తాం, మమ్మల్ని అనుగ్రహించని వాళ్ళు వెంట పడతారు శివుని వెంట. శివుడు అంటాడు, లేదమ్మా లేదు, నేను ఒంటరిగానే నేను ఇలాగే ఉంటాను, నాకు పార్వతి తప్ప ఇంకొకరు లేరు, నేను ఆమె రూపాన్నే తలుచుకుంటూ ఉన్నాను, నేను ఇంకెవ్వరిని మోహింపజేయడానికి నేను ఇక్కడికి రాలేదు, నేను ఇలాగే ఉంటాను, కానీ మీరు ఇలా అనుకోవద్దు, నాకు భార్య ఆమెనే, ఆమె తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి ఈయన చెప్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటాడు. ఈయన వెంట ఈ ఋషుల యొక్క భార్యలందరూ ఆయన వెంట వస్తూ ఉంటారు. ఈ దారుకోణంలోకి అప్పుడే ఆ ఋషులందరూ స్నానం చేసి వచ్చేసారు. ఏమి చూసారు, అందరూ ఆయన వెంట పోతా ఉన్నారు. ఏమి ఈశ్వర ఇంత పని చేసావు, ఇలా వచ్చి ఇంతమందిని మోహింపజేయొచ్చా నువ్వు, ఇది నీకు న్యాయమా, నువ్వు పరమశివుడివి, నువ్వు ఇలా చెయ్యొచ్చా అని చెప్పేసి వాళ్ళు ఆయనని ఇష్టం వచ్చినట్టుగా అనేస్తారనమాట మాటలు. అలాగా ఆయనకి ఆ రూపంలో ఉండి వాళ్ళ ద్వారా కొంత శాపాన్ని కూడా తీసుకుంటాడు. అంటే అది మళ్ళీ మనకి కథ చాలా పెద్దదైపోతుంది. ఆ విధంగా ఆయన ఋషిమోహిని అవతారాన్ని పరమశివుడు ఎత్తాడనమాట. ఇక్కడ మనకి జగన్మోహిని అవతారము, అలాగే భస్మాసుర మోహిని అవతారం గాని, శివమోహిని అవతారం, ఈ 3 అవతారాలు ఎత్తింది మహావిష్ణువు అయితే, ఒక్క ఋషిమోహిని అవతారం ఎత్తింది శివుడు మాత్రమే. ఇంతవరకు మీకు మోహిని అవతారాలలో ఉన్నటువంటి భేదాలు మీకు తెలియడం జరిగింది. ఇందులో ఇందులో మీరు ఏమన్నా యాడ్ చేయండి సార్, ఏమన్నా. కుమార సంభవం చూసారా? కుమార సంభవం ఇంకా అది చదవలేదు సార్. కుమార సంభవంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యమును, తారకాసురుడు అదంతా వస్తుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అవతారం అయ్యప్ప స్వామి, అందుకని అడుగుతున్నా కుమార సంభవం చూసారా? కుమార సంభవం చూడలేదు. స్కంద పురాణము కుమారస్వామి చెప్తుంటాడు నందీశ్వరుడికి చెప్తుంటాడు. అప్పుడు నాన్న నాతో ఇలా చెప్పాడు నందీశ్వర అని చెప్తూ మొత్తము ఆ స్వామి యొక్క విషయాన్ని చెప్తా ఉంటాడు. అందులో కూడా చెప్తాడు అనమాట వీళ్ళ ఇద్దరి విషయాన్ని. ఆ స్వామికి వాళ్ళిద్దరికి పుట్టిన విషయము, అయ్యప్ప గురించి, అయ్యప్ప ధర్మశాస్త్ర అని చెప్పి స్కంద పురాణంలో చెప్తాడు. ఆయనకు గుణగణాలని కూడా పొగుడుతాడు ఆయన నందీశ్వరుడితో. స్వామికి ఉన్న పేర్లలో ధర్మశాస్త్ర, మణికంఠ, ఇవన్నీ స్కంద ఇవన్నీ ఉన్నాయి. స్కంద పురాణం అంటే కూడా అయ్యప్ప స్వామి. ఆయన చెప్తుంటాడు, కుమారస్వామి చెప్తా ఉంటాడు అది. అందువలన మనము అది అందులో ఉంది అని చెప్పి అది చూశాను. సరే, ఈ విధంగా మనము మోహిని అవతారాలని మనం తెలుసుకున్నాం సార్. మొన్న గత వారంలో మనకు చెప్పినట్టు ఈ మోహిని రూపం అనేది మనకి మన ఆంధ్రాలో ర్యాలీలో
ఆ రూపం ఉంది అది అని. అలాగే ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో లలితోపాఖ్యానంలో అమ్మవారు మోహిని రూపంలో వచ్చారు, ఆ మహావిష్ణువు ఆ రూపాన్ని తీసుకొని వచ్చారని మనం ఏదైతే చెప్పుకున్నామో, అందుకనే నవరాత్రులలో అమ్మవారి యొక్క రూపంలో రెండో రోజున ఆమెకి మోహిని రూపాన్ని అలంకరిస్తారు, మోహిని రూపంతో అలంకరించడం జరుగుతుంది. అంటే ఆ లలితాదేవినే ఈ మోహిని రూపాన్ని తీసుకొని ఆ అయ్యప్ప జన్మించడానికి సహకరించింది అని చెప్పేసి చెప్తారు. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే మోహిని రూపాలలో మనకు వచ్చింది కాలం ఎప్పుడు అంటే కృతయుగంలో ఈ అయ్యప్ప జన్మించడం జరిగింది. సరే, ఇంతవరకు మనం అయ్యప్ప జననంతో చూసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి? ఈ మధ్య మనము సమాజంలో చాలా మంది దగ్గర నుండి రకరకాల మాటలు విన్నాం. గత సంవత్సరం కూడా మనం ఒక మాట విన్నాము, నాకు కూడా బాధేసింది. యూట్యూబ్ వీడియో ఒకసారి చూస్తే హరిహరుడికి ఇద్దరు మగవాళ్ళకు పుట్టిన ఆయన దేవుడా, వీళ్ళు నల్లబట్టలు వేసుకుని ఏదేదో చేస్తా ఉన్నారు అని రకరకాలుగా మాటలు మనము సమాజంలో కొంతమంది దగ్గర నుంచి విన్నాం. కానీ దానికి మనం ఇక్కడ చూపించేటువంటి ఆధారాలు ఏమున్నాయి అంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం, మీకు రికార్డింగ్ రీస్టార్ట్ చేస్తాం.